జై శ్రీరామ్. నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. భారతదేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు సందేశం ఇచ్చారు. మీరు ఒకసారి నేను చదువుతా వినండి. ఒక 2 నిమిషాలు చదువుతా. 121 కోట్ల మందిలో కేవలం 10% మంది రోజుకు 10కి జ్యూసు తాగితే ఒక నెలకు ఇది సుమారు 3600 కోట్లు మేము పెప్సీ కడుతున్నాము. అయితే 3600 కోట్లు మన దేశం నుండి బయటకు వెళ్తున్నాయి. పెప్సీ కోకోకోలా కంపెనీలు ప్రతిరోజు 7000 కోట్లకు పైగా పొందుతున్నాయి. చెరుకు రసం లేదా లేత కొబ్బరి నీళ్లు తాజా రసాలు తాగితే మీరు మన దేశానికి 7000 కోట్లు ఆదా చేసి రైతులకు ఇవ్వమని మేము చెప్తున్నాము. అభ్యర్థి ఇక మనకు రైతులు ఆత్మహత్య చేసుకుని ఉండదు. తాజా రసాలను తినేటప్పుడు అది 1 కోటి మందికి వారి జీవనోపాధి కలుగుతుంది. 10 మందికి రసం ఒక 5 మందికి ఇస్తే భారతీయ వస్తువులను మద్దతు ఇవ్వండి. భారతీయ వస్తువులకు మద్దతు ఇవ్వండి మరియు మన దేశాన్ని ఆర్థిక బలోపేతం చేయండి. దయచేసి ఈ సందేశం కనీసం 3 మీరు పంపించండి. దాని నుండి ఇది మీరు 90 రోజులలో ఈ పని చేస్తే మన భారతదేశము అసలు ఆర్థికంగా నిలదొక్కుంటుంది అని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. రైతులు కూడా ఆత్మహత్య చేసుకోరు. ఇది రైతులకు సంబంధించింది. ఇప్పుడు చెరుకు రసాలు కానీ ఈ కొబ్బరి బోండాలు కానీ ఇది రైతులకు సంబంధించింది. దయచేసి మీరందరూ ఒక్కసారి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు వినండి. మీరు ఏం లేదు, ఆ కోకోకోలా తాగితే లేని రోగాలు వస్తాయి. ఆ రోగాలతో మన చాలా మంది చనిపోతా ఉన్నారు. ఆ రోగాలకు కాకుండా చెరుకు రసం కానీ ఈ దోసకాయలు కానీ ఇవన్నీ మన ఆరోగ్యానికి మంచిది. మీరు ఒకసారి ఇవన్నీ చూసుకోండి. బాదం పలుకులు ఇవన్నీ ఉన్నాయి కదా మన దేశంలో పండిన పంటలు తినండి, పండిన పంటలు కొనండి, బట్టలు కొనండి, ఇవన్నీ చేయండి. ఒక 90 రోజులు చేయండి. మన ఆర్థికంగా మన దేశం నిలబడుతుంది. ఇప్పుడు ఇవన్నీ అనవసరంగా విదేశాలకు వెళ్తున్న డబ్బులు వాళ్ళు మన మీదకి ఇట్లా చేస్తా ఉన్నారని చెప్తా ఉన్నాడు. జై శ్రీరామ్, జై గోమాత.